మీరు ఈవీ స్కూటీ కొనాలి అని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇవాల్టి వీడియోలో మనము టాప్ 5 ఈవీ స్కూటీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వాటి ఫీచర్స్ ఏంటి, బ్యాటరీ కెపాసిటీ ఎంత, రేంజ్ ఎంత, ఆ స్కూటీస్ లో ఉండే ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, ఇలా పూర్తి డీటెయిల్స్ మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఆల్సో మీకు ఏ స్కూటీ ప్రాపర్ గా సెట్ అవుతుందో కూడా ఇవాల్టి వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో ఈ వీడియో చివరిలో నేను మీకు ఒక సీక్రెట్ వెబ్సైట్ గురించి చెప్పబోతున్నాను. ఆ వెబ్సైట్ ద్వారా ఒకవేళ మీరు ఈవీ స్కూటీ కొంటే మీకు 1 ఇయర్ వరకు ఎంత ఖర్చు అవుతుంది, అలా కాకుండా మీరు పెట్రోల్ బైక్ కొనాలి అనుకుంటే 1 ఇయర్ వరకు మీకు ఎంత ఖర్చు అవుతుందో ఆ వెబ్సైట్ ద్వారా మీరు ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. సో అలా కంపేర్ చేసుకోవడం వల్ల మనకు ఈవీ బైక్ కొంటే బెటరా ఆర్ పెట్రోల్ బైక్ కొంటే బెటరా అనేది మనకు ఒక ఐడియా వచ్చే అవకాశం ఉంది. సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులే సయ్యద్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇవాళ రేపు పెట్రోల్ ప్రైస్లు పెరిగిపోయిన తర్వాత చాలా మంది ఈవీ స్కూటీస్ ఎక్కువగా కొంటున్నారు. ఇన్ఫాక్ట్ జాన్ 2026 నుంచి మార్చ్ 2026 లాస్ట్ 3 మంత్స్ లో చూసుకుంటే ఈవీ బైక్స్ ఆర్ ఈవీ స్కూటీస్ కి సంబంధించి సేల్స్ కూడా బాగా పెరిగిపోయాయండి. అంతెందుకు, మన ఓలా పరిస్థితి తెలుసు కదా, ఓలా చాలా వరకు ఓలా సేల్స్ తగ్గిపోయాయి. కానీ జనవరి నుంచి మార్చ్ మధ్యలో చూసుకుంటే ఓలా సేల్స్ కూడా కాస్త పెరిగినట్టు కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే సిటీస్ లో ఎక్కువగా ఉంటున్నారో వాళ్ళు ఆఫీస్ కి వెళ్ళి ఇంటికి రావడానికి వాళ్ళకు ఈజీగా ఉంటుందని చాలా మంది ఈవీ కొనడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఫస్ట్ మనం మాట్లాడుకోబోయే ఈవీ స్కూటీ వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ. సో ఇప్పటి వరకు దీని సేల్స్ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. సేల్స్ లో ఇది నంబర్ 1 గా నిలిచింది. అండ్ ఎస్పెషల్లీ మార్చ్ నుంచి ఏప్రిల్ 2026 లో అత్యధికంగా అమ్ముడుపోయిన ఈవీ స్కూటీస్ లో ఇది ఒకటండి. సో దీని ప్రైస్ విషయానికి వస్తే ప్రెసెంట్ దీని ఆన్ రోడ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 1,45,000 నుంచి 1,85,000 వరకు ఉంది. అయితే వేరియంట్ ని బట్టి ఈ ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో 3.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంది. అండ్ కొత్తగా వచ్చిన వేరియంట్ లో టీవీఎస్ ఐక్యూబ్ లో 5.1 కిలోవాట్ అవర్ బ్యాటరీ కూడా వస్తుంది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్లీ రేంజ్ విషయానికి వస్తే టీవీఎస్ ఐక్యూబ్ 100 కిలోమీటర్స్ నుంచి 150 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఇచ్చే అవకాశం ఉందండి. అంతేకాకుండా ఎస్టీ టాప్ మోడ్ లో 145 కిలోమీటర్స్ వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఇక టీవీఎస్ ఐక్యూబ్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఇది 82 km/h వరకు ఇది స్పీడ్ గా వెళ్లే అవకాశం ఉంది. అండ్ ప్రెసెంట్ టీవీఎస్ ఐక్యూబ్ లో 2 మోడ్స్ ఉన్నాయి, ఒకటి ఎకానమీ, ఇంకొకటి పవర్ మోడ్. ఇక టీవీఎస్ ఐక్యూబ్ ప్రోస్ విషయానికి వస్తే సో టీవీఎస్ ఐక్యూబ్ బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉందో ఆ బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఏదైతే డిక్కీ స్పేస్ ఉందో అది 32 లీటర్స్ వరకు స్పేస్ ఉంది. కాబట్టి మనం మన హెల్మెట్ తో పాటు చిన్న చిన్న వస్తువులు ఏమైనా పెట్టుకోవాలి అనుకున్నా కూడా మనకు చాలా స్పేస్ ఉంటుంది. అండ్ టీవీఎస్ ఐక్యూబ్ లో ఉన్న కాన్స్ విషయానికి వస్తే చూడడానికి ఈ బైక్ డిజైన్ కాస్త పాత డిజైన్ లాగా కనిపిస్తుంది. అండ్ దాంతో పాటు ఛార్జింగ్ కి సంబంధించి ఛార్జింగ్ స్పీడ్ ఏదైతే ఉందో ఇతర బైక్స్ తో కంపేర్ చేసుకుంటే, ఇతర ఈవీ బైక్స్ తో కంపేర్ చేసుకుంటే ఛార్జింగ్ అనేది కాస్త స్లోగా ఎక్కుతుంది అని కొంతమంది కంప్లైంట్ కూడా రైజ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ఈవీ స్కూటీ వచ్చేసి ఏథర్ 450X జనరేషన్ 4. ఏథర్ అనగానే చాలా మందికి ఇష్టమైన వన్ ఆఫ్ ది కీ ఫీచర్ ఏంటంటే అందులో ఉండే సాఫ్ట్వేర్. ఏప్రిల్ 2026 లో ఏథర్ తన సాఫ్ట్వేర్ లో చాలా కొత్త అప్గ్రేడ్స్ ని తీసుకొచ్చిందండి. ఫస్ట్ మనం ప్రైస్ విషయం గురించి మాట్లాడుకుందాం. సో ప్రెసెంట్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి కాస్త కాస్ట్లీనే 1,60,000 నుంచి 1,95,000 వరకు ఉంది. ఇది ప్రో ప్యాక్ తో కలిసి. సో మీరు ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 1,95,000 వరకు ఆ ప్రైస్ రేంజ్ వెళ్లే అవకాశం ఉంది. సో బ్యాటరీ ఏథర్ ఇందులో ఉండే బ్యాటరీ విషయానికి వచ్చేసరికి 3.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంది. ఇక రేంజ్ విషయానికి వచ్చేసరికి ఫుల్ ఛార్జ్ చేస్తే 110 కిలోమీటర్స్ రేంజ్ వచ్చే అవకాశం ఉంది. టాప్ స్పీడ్ వచ్చేసి 90 km/h టాప్ స్పీడ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక మోడ్స్ వచ్చేసి ఏథర్ 450X లో ఉన్న మోడ్స్ వచ్చేసి స్మార్ట్ ఎకో, రైడ్, స్పోర్ట్, ఇంకా వ్రాప్. సో ఇలా ఇందులో కంప్లీట్గా 5 మోడ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ప్రోస్, ఈ బైక్ లో ఉన్న ప్రోస్ విషయానికి వచ్చేసరికి గూగుల్ మ్యాప్స్ ఇన్బిల్ట్ గా ఇందులో ఇన్స్టాల్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు క్విక్ యాక్సిలరేషన్ కూడా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బెస్ట్ ఇన్ క్లాస్ సాఫ్ట్వేర్ కూడా మనకు ఈ బైక్ లో అవైలబుల్ గా ఉంది. ఇక కాన్స్ విషయానికి వస్తే అదేనండి, డిస్అడ్వాంటేజెస్ విషయానికి వస్తే సీట్ చూడడానికి కాస్త చిన్నగా అనిపించవచ్చు. ఒకవేళ ఇద్దరు కూర్చుంటే కాస్త అన్కంఫర్టబుల్ గా అనిపించే అవకాశం ఉంది. అండ్ దాంతో పాటు ఏదైతే ప్రైస్ ఉందో, ఏదైతే సంబంధించిన ప్రైస్ ఉందో
1,90,000 వరకు మ్యాక్స్ వెళ్తుంది కాబట్టి ప్రైస్ కూడా మీకు కాస్త ఎక్కువగా అనిపించవచ్చు. అండ్ ఎవరైతే తక్కువ కాస్ట్ పెట్టి ఈవీ బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఈ బైక్ కొనకపోవచ్చు. ఎందుకంటే 1,90,000 అంటే ఆల్మోస్ట్ 2 lakhs వరకు అవుతుంది. మనం ఎక్స్ట్రాగా ఇంకొక 40,000 ఆర్ 50,000 ఎక్స్ట్రాగా మనం అఫోర్డ్ చేయగలిగితే ఒక 350 బైక్ మనం కొనుక్కునే అవకాశం ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్లో ఒక 350cc బైక్ మనం కొనుక్కోవచ్చు. సో చాలామంది అలా కూడా చూస్తారు. సో ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఏథర్ 450 ప్రైస్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది చాలా మందికి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ఈవీ స్కూటీ వచ్చేసి ఓలా S1 Pro జనరేషన్ 3. సో ఓలా అనగానే చాలా మంది తిట్టుకుంటారు. ఓలాకి సర్వీస్ సెంటర్స్ లేవని తిట్టుకుంటారు. అండ్ ఆల్సో చాలా వరకు సాఫ్ట్వేర్స్లో టెక్నికల్ గ్లిచెస్ వస్తున్నాయి, ఎప్పుడు పడితే అప్పుడు బైక్ ఆగిపోతుంది. సో ఇలా రకరకాల రీజన్స్ ఉన్నాయి. చాలామంది ఓలాని యాక్చువల్లీ హేట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే రీసెంట్ డేస్లో అంటే జనవరి 2026 నుంచి మార్చ్ 2026 ఈ మధ్య కాలంలో ఓలా సేల్స్ కూడా కాస్త పెరిగాయి. మళ్ళీ చాలామంది ఓలాని నమ్మడం స్టార్ట్ చేశారు, ఓలా బైక్స్ని కొనడం స్టార్ట్ చేశారు. సో ఆ రకంగా ఓలా సేల్స్లో కాస్త గ్రోత్ కూడా కనిపిస్తుంది. హోప్ఫుల్లీ ఓలా తన సర్వీసెస్ని కూడా ఫిక్స్ చేసుకుంటే ఎలాగైతే స్టార్టింగ్ స్టేజ్లో ఓలాకి ఆ ఫేమ్ ఆ క్రేజ్ ఉందో మళ్ళీ అదే ఫేమ్ అండ్ అదే క్రేజ్ మళ్ళీ ఓలాకి వచ్చే అవకాశం ఉంది. బట్ స్టిల్ ఓలాకి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంది ఓలా కొనాలంటే చాలా మంది స్టిల్ భయపడుతున్నారు. బట్ అవన్నీ పక్కన పెడితే ప్రజెంట్ ఓలా ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఓలా ఆన్ రోడ్ అప్రాక్సిమేట్ ప్రైస్ వచ్చేసి 1,40,000 to 1,72,000 వరకు ఉంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే రేంజ్ గురించి మనం అందరం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మనకు యాడ్స్ లో చూపించే రేంజ్ కి యాక్చువల్ గా రియాలిటీలో వచ్చే రేంజ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 190 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది అని మనం అనుకుంటున్నాం, కానీ రియాలిటీలో అది కాస్త తగ్గే అవకాశం ఉంది. ఒక 140 ఆ రేంజ్ ఇచ్చే అవకాశం ఉంది. సో మీరు ఆ రేంజ్ గురించి మీరు పొరపాటున 190 కిలోమీటర్స్ వస్తుంది కదా అని చెప్పి అలా బ్లైండ్గా నమ్మి తీసుకోకండి. మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఆల్రెడీ ఓలా S1 Pro తీసుకొని ఉంటే ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేయండి, వాళ్ళని అడగండి, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి. మీకు అంతా ప్రాపర్గా నచ్చింది అనుకుంటేనే మీరు ఈ ఓలా S1 Pro జనరేషన్ 3 తీసుకోవచ్చు. ఇక టాప్ స్పీడ్ విషయానికి వచ్చేసరికి 120 km/h టాప్ స్పీడ్ ఉంది. ఇక మోడ్స్లో ఎకో, నార్మల్, స్పోర్ట్, హైపర్ ఈ 4 మోడ్స్ ఉన్నాయి. అండ్ ఇందులో ఉండే ప్రోస్ విషయానికి వచ్చేసరికి బూట్ స్పేస్ ఏదైతే ఉందో అది 34 లీటర్స్ వరకు ఉంది. సో చాలా బిగ్ స్పేస్. మనం హెల్మెట్తో పాటు మనకు కావాల్సిన కొన్ని గూడ్స్ కూడా మనం అందులో ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు క్రూయిజ్ కంట్రోల్ ఉంది అండ్ ఆల్సో మ్యూజిక్ స్పీకర్ ఉంది. ఇక స్పీడ్ విషయానికి వచ్చేసరికి ఇతర ఈవీ స్కూటీస్తో కంపేర్ చేసుకుంటే ఓలా స్పీడ్ కాస్త బెటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ఏదైతే మ్యూజిక్ స్పీకర్స్ ఉన్నాయో స్పీకర్స్తో మనం బయట పెట్టుకొని ఎప్పుడైనా మనం ఎక్కడైనా పిక్నిక్కి వెళ్ళినప్పుడు మనకు సాంగ్స్ కావాలి అనుకున్నా మనం ఈజీగా సాంగ్స్ ప్లే చేసుకునేలాగా అందులో ఉన్న ఫీచర్ ఒకటి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక కాన్స్ విషయానికి వచ్చేసరికి సాఫ్ట్వేర్ బగ్స్ ఇంకా స్టిల్ చాలామంది సాఫ్ట్వేర్ బగ్స్ వస్తున్నాయని చాలామంది కస్టమర్స్ కంప్లైంట్ రేజ్ చేస్తున్నారు. స్టార్టింగ్ నుంచి కూడా ఓలాకి ఉన్న ప్రాబ్లమ్స్లో ఇదొక ప్రాబ్లం. ఇప్పటికీ దాన్ని ఫిక్స్ చేయలేకపోతున్నారు. ఇంకా చాలా మంది కస్టమర్స్ కంప్లైంట్ రేజ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ డిస్అడ్వాంటేజ్ ఏంటి ఓలా కొనుక్కుంటే అంటే సర్వీస్ సెంటర్ల దగ్గర మీకు ఎక్కువగా రద్దీ కనిపిస్తుంది. అండ్ ఆల్సో కొన్నిసార్లు సర్వీస్ సెంటర్ దగ్గర మీరు వెళ్ళినా కూడా మీకు హెల్ప్ చేయడానికి ఎవరు కూడా రారు అని కూడా చాలా మంది కస్టమర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. అండ్ ఏదైతే ఓలాకి సంబంధించి సర్వీస్ సెంటర్ కి సంబంధించిన క్వశ్చన్ ఏదైతే ఉందో అది స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. చాలా మంది ఇప్పటికీ కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నారు. బట్ హోప్ఫుల్లీ ఓలా సేల్స్ పెరిగాయి కాబట్టి ఓలా ఇంకొకసారి ఆ సర్వీస్ సెంటర్కి సంబంధించిన ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేస్తూ మళ్ళీ అగైన్ టాప్లో నిలుస్తామని కూడా ఓలా నుంచి ఒక గట్టి వాదన అయితే వినిపిస్తుంది. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే 4th ఈవీ బైక్ వచ్చేసి బజాజ్ చేతక్ ప్రీమియం 2026 మోడల్ అండి. సో ప్రజెంట్ బజాజ్ ఇప్పుడు కొత్తగా TFT డిస్ప్లే అండ్ దాంతోపాటు ఎక్కువగా రేంజ్ తో మార్కెట్లోకి వచ్చింది. సో దీని ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి 1,35,000 to 1,55,000 వరకు ఉంది. అండ్ ఆల్సో బ్యాటరీ విషయానికి వస్తే 3.2 kWh బ్యాటరీ ఉంది. రేంజ్ విషయానికి వచ్చేసరికి 108 km రేంజ్ ఉంది. టాప్ స్పీడ్ 73 km/h అని చెప్పి అంటున్నారు. ఇక మోడ్స్ విషయానికి వస్తే ఎకో ఇంకా స్పోర్ట్స్ మోడ్ ఉంది. అండ్ ఆల్సో చాలా మంది బజాజ్ అనగానే ఒక మంచి బ్రాండ్ ఇంప్రెషన్ ఉంది. సో చాలా మంది చాలా పాత బ్రాండ్ కాబట్టి దాన్ని ఎక్కువగా బజాజ్ కొనడానికి చూస్తుంటారు. సో ఇందులో ఉండే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే బజాజ్ చేతక్ బాడీ ఏదైతే ఉందో అది ఫుల్లీ మెటల్ బిల్ట్ అండి. చూడడానికి బైక్ చాలా డ్యూరబుల్ గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో సర్వీస్ సెంటర్ కి సంబంధించి కూడా నెట్వర్క్ కూడా చాలా బాగా ఉంది. అండ్ కస్టమర్స్ దగ్గర నుంచి కూడా చాలా వరకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే కనిపిస్తుంది. బజాజ్ చేతక్ ఈవీ బైక్ లో అయితే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిస్అడ్వాంటేజ్ ఏంటి అంటే స్పీడ్ అండి. స్పీడ్ చాలా తక్కువ. అండ్ ఇందులో అడ్వాన్స్ ఫీచర్లు లైక్ మ్యాప్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఇలాంటి లేకపోవడం వన్ ఆఫ్ ది డిస్అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ మీరు ఒక తక్కువ కాస్ట్లో ఉన్న ఈవీ కొనాలి అని ప్లాన్ చేస్తున్నట్లయితే
ఆర్ మీరు రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తున్నారు లేదా ఇంటి అవసరాల కోసం మీరు ఈవీ బైక్ కొనాలి అనుకున్నట్లయితే మీరు బజాజ్ చేతక్ ట్రై చేయొచ్చు. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ 1,35,000 to 1,55,000 కాబట్టి కాస్త అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది కాబట్టి ఏదైతే కంపేర్ చేసుకుంటే యూ కెన్ గో ఫర్ బజాజ్ చేతక్. ఇది రికమెండేషన్ కాదు, సో మీ అవసరానికి తగ్గట్టుగా మీరు మీ ఇష్టమైన బైక్ని మీరు కొనొచ్చు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈవీ బైక్ నెంబర్ 5 హీరో విడా V1 Pro. సో రీసెంట్ డేస్లో హీరో విడా V1 Pro వచ్చేసి చాలా మందికి ఫేవరెట్ ఈవీ స్కూటీ అయిపోయింది. ఎందుకంటే ఇందులో రిమూవబుల్ బ్యాటరీ ఉండడం వల్ల ఇది చాలా మందికి ఫేవరెట్ ఈవీ స్కూటీగా మారిపోయిందండి. సో దీని ప్రైస్ విషయానికి వచ్చేసరికి 1,25,000 నుంచి 1,50,000 వరకు ఉంది. అండ్ ఇందులో బ్యాటరీ విషయానికి వచ్చేసరికి 3.94 kWh బ్యాటరీ ఉంది. అండ్ ఆల్సో రేంజ్ విషయానికి వచ్చేసరికి 110 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే అవకాశం ఉంది. మీరు ఒకవేళ ఫుల్ ఛార్జింగ్ పెడితే సో ఆ ఫుల్ ఛార్జింగ్ కి గాను 110 కిలోమీటర్స్ వరకు ఆ బైక్ వెళ్ళే అవకాశం ఉంది. ఇక టాప్ స్పీడ్ 80 km/h టాప్ స్పీడ్ వెళ్ళే అవకాశం ఉంది. మోడ్స్ విషయానికి వచ్చేసరికి ఎకో, రైడ్, స్పోర్ట్ ఇంకా కస్టమ్, అంటే మీకు నచ్చినట్లు మీరు మీ మోడ్ని సెట్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఇందులో మోడ్స్ ఉన్నాయి. అండ్ ఇందులో ఉండే డిస్అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏదైతే బ్యాటరీ తీసి పెట్టడం అనేది అది అందరికీ నచ్చకపోవచ్చు. సో చాలామంది ప్రతిసారి బ్యాటరీ తీయాలి, ఛార్జింగ్ పెట్టాలి, మళ్ళీ బ్యాటరీ లోపల పెట్టాలి, సో ఇలా కాస్త అన్నాయింగ్గా అనిపించవచ్చు. సో ఈ ఫీచర్ చాలా మందికి నచ్చకపోవచ్చు. అండ్ దాంతోపాటు బ్యాటరీల బరువు వల్ల ఆ స్కూటీ ఏదో ఉందో దాన్ని హ్యాండిల్ చేయడం కాస్త కష్టంగా అనిపిస్తుందని చాలా మంది కంప్లైంట్ రైజ్ చేస్తున్నారు. సో ఇవ్వండి ప్రజెంట్ ఉన్న టాప్ 5 ఈవీ స్కూటీస్. సో ఒకవేళ మీరు ఈవీ స్కూటీ కొనాలి అని ప్లాన్ చేసుకున్నట్లయితే ప్రజెంట్ మార్కెట్లో కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇవైతే టాప్ గా పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ వీటి సేల్ కూడా గ్రాడ్యువల్లీ పెరిగింది. ఈవెన్ ఓలా సేల్స్ కూడా గ్రాడ్యువల్లీ పెరిగింది. అండ్ చాలా మంది ఇవాళ రేపు పెట్రోల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, జస్ట్ ఆఫీస్కి వెళ్తున్నాం కదా అని చెప్పి పెట్రోల్ బైక్ కాకుండా ఈవీ బైక్ కొనడానికి చాలా మంది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈవీ కొనాలా ఆర్ పెట్రోల్ బైక్ కొనాలా అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో దానికి సంబంధించి ఆల్రెడీ మనం మన ఛానల్లో ఒక ఫుల్ లెంత్ వీడియోలో డీటెయిల్గా ఈవీ కొంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈవీ కొంటే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఆర్ పెట్రోల్ బైక్ కొంటే ఎలాంటి అడ్వాంటేజెస్ ఆర్ డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయో కూడా మనం ఈ ఫుల్ లెంత్ వీడియోలో మాట్లాడుకుందాం. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు ఈ వీడియో అయ్యాక ఆ వీడియో కూడా చూడొచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు నేను ఏదైతే సీక్రెట్ వెబ్సైట్ గురించి చెప్తాను అని చెప్పాను, ఆ సీక్రెట్ వెబ్సైట్ గురించి కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, దానికి సంబంధించి మీకు లైవ్లో స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను. మీరు జస్ట్ గూగుల్ ఓపెన్ చేసి ఈవీ వర్సెస్ పెట్రోల్ బైక్ క్యాలిక్యులేటర్ అని టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ కనిపిస్తుంది కదా నీతి ఆయోగ్ అని కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఈ రకంగా మీకు జర్నీ కాస్ట్ క్యాలిక్యులేటర్ ఈ అమృత్ అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వెహికల్ సెగ్మెంట్, సో వెహికల్ సెగ్మెంట్ పైన క్లిక్ చేసి 2 వీలర్ కొంటున్నారా ఆర్ 3 వీలర్ కొంటున్నారా 4 వీలర్ కొంటున్నారా ఇక్కడ క్లిక్ చేయండి. సో ప్రజెంట్ మనం 2 వీలర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 2 వీలర్ పైన క్లిక్ చేయాలి. సో ఎలక్ట్రిక్ వెహికల్ రేంజ్, ఆ బైక్ ఎంత ఏదైతే మీరు బైక్ తీసుకున్నారో సో ఆ కంపెనీ వాళ్ళు ఎంత రేంజ్ ఇస్తుంది అనేది చెప్తారు కదా, సో ఆ రేంజ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత పర్సంటేజ్ ఆఫ్ వెహికల్ బ్యాటరీ చార్జ్ అట్ హోమ్, సో ఎంతవరకు ఛార్జ్ చేస్తున్నారనేది బ్యాటరీ పర్సంటేజ్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత పర్సంటేజ్ ఆఫ్ వెహికల్ బ్యాటరీ ఛార్జ్ అట్ పబ్లిక్ ప్లేస్, సో దానికి సంబంధించి మీరు ఇంట్లో ఎంత ఛార్జ్ చేస్తున్నారు, పబ్లిక్ ప్లేస్లో ఎంత ఛార్జ్ చేయొచ్చు అనేది కూడా ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు రోజు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారు, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రోజు 50 కిలోమీటర్స్ అనుకుందాం, 50 కిలోమీటర్స్ అక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ డైలీ, వీక్లీ, మంత్లీ, డైలీ 50 ట్రావెల్ చేస్తున్నారా, వీక్లీ 50 ట్రావెల్ చేస్తున్నారా ఆర్ మంత్లీ 50 ట్రావెల్ చేస్తున్నారా ఇక్కడ మెన్షన్ చేయండి. సో నేను డైలీ పైన క్లిక్ చేస్తున్నాను. ఆఫ్టర్ దాట్ మీరు యాన్యువల్లీ ఎంత ట్రావెల్ చేస్తున్నారో ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ఛార్జింగ్ కాస్ట్ ఎంత అవుతుందో అక్కడ మీకు దగ్గర మీరు వెళ్ళి తెలుసుకుంటే మీకు తెలిసిపోతుంది. సో అక్కడ మెన్షన్ చేయండి. కంపేరింగ్, మీరు ఏ వెహికల్తో కంపేర్ చేసుకుంటున్నారు, అఫ్ కోర్స్ మనం పెట్రోల్ వెహికల్తో కంపేర్ చేసుకుంటున్నాం కాబట్టి పెట్రోల్ అని క్లిక్ చేయండి. సో ఎంత మీ సిటీలో పెట్రోల్ ప్రైస్ ఎంత ఉందో ఒకసారి ఆ పెట్రోల్ ప్రైస్ తెలుసుకొని ఎంటర్ చేయండి. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ 107 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను. అండ్ ఆఫ్టర్ దాట్ మైలేజ్, మీరు నడుపుతున్న బండి మైలేజ్ ఎంత వస్తుంది, ఆ కంపెనీ మైలేజ్ ఎంత ఉందో కూడా ఇక్కడ ఎంటర్ చేసి మీరు చూడొచ్చు. నేను ఆన్ యావరేజ్ 45 కిలోమీటర్స్ అని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత క్యాలిక్యులేట్ టోటల్ కాస్ట్ పైన మీరు క్లిక్ చేయాలి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది కనిపిస్తుంది కదా, ఇది ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన కాస్ట్. సో జర్నీ ఫ్యూయల్ కాస్ట్ వచ్చేసి మీకు ఈవీలో అయితే 12 రూపీస్ 57 పైసా పడుతుంది. అదే మన పెట్రోల్ బండికి సంబంధించి 118.89 పైసా పడుతుంది. ఇక కాస్ట్ పర్ కిలోమీటర్ వచ్చేసి మనకు 1 కిలోమీటర్కి 25 పైసా పడుతుంది. అదే పెట్రోల్ అయితే 1 కిలోమీటర్కి ₹2.38 ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది. ఇక యాన్యువల్ కాస్ట్ విషయానికి వస్తే ₹4,587.47 ఎక్కడ ఈవీ కొంటే.
అప్రాక్సిమేట్లీ, నాట్ ఎగ్జాక్ట్లీ. అగైన్ ఇక్కడ మనకు పెట్రోల్ బండి కొంటే 43,394 రూపాయలు పడే అవకాశం ఉంది. సో ఈ రకంగా మీరు బైక్ ఈవీ కొనాలి అనుకుంటున్న ముందు కన్ఫ్యూజన్లో ఉంటే ఈ రకంగా మీరు కంపారిజన్ చేసి ఆ ప్రైస్ని చూసి అండ్ ఆల్సో సర్వీస్ దాన్ని బట్టి చూసి ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయింది, స్పేర్ పార్ట్స్ పోయాయి, మనకు ఈజీగా స్పేర్ పార్ట్స్ దొరుకుతున్నాయా, ఈవీలో దొరుకుతున్నాయా ఆర్ పెట్రోల్ బండ్లు దొరుకుతున్నాయా, సో ఇవన్నీ కంపారిజన్ చేసుకుని మీరు ఉంటున్న ప్లేస్కి సంబంధించి మీకు ఒకవేళ ఈవీకి సంబంధించి ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏదో ఉందో అది మీకు దగ్గరలో ఉన్న ఆర్ మీ ఇంట్లోనే మీకు ఈవీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆ ఫెసిలిటీ ఉంటే మాత్రమే మీరు ఈవీ తీసుకోవచ్చు. అలా కాకుండా ఇవేమీ లేవు, మీకు దగ్గరలో ఛార్జింగ్ పాయింట్ లేదు ఆర్ ఇంట్లో పెట్టుకోవడానికి కూడా మీకు ఎలాంటి ఫెసిలిటీ లేదు అంటే బెటర్ మీరు కాస్త ఆలోచించి పెట్రోల్ బైక్ కొనడం బెటర్. ఇట్స్ అప్ టు యూ, మీ సర్కమ్స్టాన్సెస్ని బట్టి, మీ బడ్జెట్ని బట్టి మీరు ఈవీ కొనండి ఆర్ పెట్రోల్ కొనండి. అండ్ ఆల్సో ఈ రెండింటికి సంబంధించి ఈవీ బైక్ కొంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, పెట్రోల్ బైక్ కొంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ టోటల్గా ఈ రెండింటి మధ్య కంపారిజన్కి సంబంధించి మనం ఆల్రెడీ ఒక ఫుల్ లెంత్ వీడియోలో మాట్లాడుకున్నాము. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఆ వీడియో చూసి మీ థాట్స్ అండ్ ఒపీనియన్స్ని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో మీకు పర్టికులర్గా ఏదైనా బైక్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కామెంట్స్ అన్ని చదివి వాటిపైన ఒక స్పెసిఫిక్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.